హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనము స్వీట్ యోగర్ట్ అంటారు కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాల తప్పిలు పెట్టి పాలు వేసి బాగా కాలి మరగనివ్వాలన్నమాట. సో పాలు పొంగు వచ్చిన తర్వాత కూడా సిమ్లో పెట్టి ఒక 10 minutes బాగా బాయిల్ అవ్వనివ్వండి. సో కొద్దిగా అప్పుడు పాలు చిక్కబడతాయి. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు బాగా పొంగుతున్నాయి కదా. ఇప్పుడు ఒక 10 minutes సిమ్లో పెట్టి బాగా మరగనివ్వండి. తర్వాత ఏ గిన్నెలో అయితే పెరుగు తోడు పెట్టాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు ఈ పాలకి మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. పాలు మరిగేటప్పుడే షుగర్ యాడ్ చేసామంటే పాలు పల్చనైపోతాయి. అందుకనే పాలు దించిన తర్వాత షుగర్ వేసి మెల్ట్ చేయాలి. ఎలాగో పెరుగు తోడు పెట్టుకోవాలంటే పాలు గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉండాలి కదా. అంతలోపు ఈ షుగర్ అనేది మెల్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. వేలు పెట్టగలిగేంత గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు గోరువెచ్చగా అయినాయి. పైన మీగడ కూడా కట్టిందండి. చల్లారేలోపు ఆ మీగడ కూడా ఇలా దాంట్లోకి మిక్స్ చేసేయండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత పెరుగుని చాలా కొద్దిగా తీసుకోండి. ఎక్కువ తీసుకున్నామంటే పొలుపు వస్తుంది పెరుగు. సో అందుకనే కొద్దిగానే పెరుగు వేసి ఇలా ఇంకొకసారి బాగా మెల్ట్ చేయండి. మెల్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఇంకొక గిన్నెలో ఇలా 2 సార్లు ఇలా తిరగొట్టండి. అప్పుడు పైన మనకు నురగలాగా వస్తుంది. అప్పుడు పెరుగు అనేది బాగా గట్టిగా తోడుకుంటుంది. ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 8 గంటలు ఉండనివ్వండి. 8 గంటల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పెరుగు గడ్డ కట్టేకి రెడీగా ఉంది. సో ఈ స్టేజ్లో మనము డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రీజర్లో కానీ పెట్టాలి. అప్పుడు పెరుగు అనేది నీళ్లు లేకుండా గట్టిగా తోడుకుంటుంది అనమాట. ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టండి. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మన స్వీట్ యోగర్ట్ రెడీ. చాలా కమ్మగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.